జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే క్రిమినల్ ప్రొసీజర్ కూడా చదువుకుంటున్నాం. అందులో నిన్నటి రోజున 217 సెక్షన్ వరకు చదువుకున్నాం. ఇవాళ మనం 218 సెక్షన్ చదువుకున్నాం. ఈ సబ్ హెడింగ్ వచ్చేసి జాయింట్ ఆఫ్ చార్జెస్ అన్నది. సరే, 218 సెక్షన్ ఏం చెప్తుంది? Separate charges for distinct offences. For every distinct offense of which any person is accused, there shall be a separate charge, and every such charge shall be tried separately. అంటే ప్రతి డిస్టింక్ట్ నేరానికి ఎవరు డిస్టర్బ్ చేయదండి ప్లీజ్. ప్రతి డిస్టింక్ట్ నేరానికి అంటే ప్రత్యేకమైన నేరానికి సపరేట్ విడివిడిగా చార్జెస్ అంటూ ఫ్రేమ్ చేయాలని చెప్తున్నారు. అట్లాంటి చార్జ్ ఏదైతే సపరేట్ ఫ్రేమ్ చేసే దానికి విడివిడిగా విచారణ కూడా చేయాలి అని మామూలుగా రూల్ అన్నమాట. అయితే ఆ ప్రొవిజన్ ఏమి ఇచ్చారు? ప్రొవైడెడ్ దట్ వేర్ ది అక్యూజ్డ్ పర్సన్ బై అన్ అప్లికేషన్ రైటింగ్ సో డిజైర్స్ అండ్ ది మేజిస్ట్రేట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ such person is not likely to be prejudiced. Thereby, the magistrate may try together all or any number of the charges framed against such person. ఈ ప్రావిజన్ బట్టి మన రెగ్యులర్ కోర్టులో ట్రయల్స్ అన్ని జరుగుతుంటాయి. ఏం రాశారు ఇందులో? మామూలుగా అయితే ఏమన్నారు? ఎవరీ డిస్టింక్ట్ అఫెన్స్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ అక్యూజ్డ్, ప్రతి నేరానికి ఏముండాలంట? దేర్ షెల్ బి ఎ సపరేట్ చార్జ్ అన్నారు. అయిందా? ఒకటి. ఎవరీ సచ్ చార్జ్ షల్ బి ట్రైడ్ సపరేట్లీ అని అన్నారు. విడిగా ఛార్జ్ ఉండాలి, ఆ ఛార్జ్కి సంబంధించి విచారణ కూడా సపరేట్గా విడివిడిగా జరగాలి అని చెప్తున్నారు. కాకపోతే ప్రొవిజన్ ఏమి ఇచ్చారు? ప్రొవైడెడ్ అని చెప్పేసి ఇచ్చి అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఆ ముద్దాయి నేరం ఆరోపించుకున్న వ్యక్తి ఉందనుకోండి, బై అన్ అప్లికేషన్ రేటింగ్ సో డిజైర్స్, అప్లికేషన్ పెట్టి అలా అడిగితే లేదా అండ్ ది మేజిస్ట్రేట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ సచ్ పర్సన్ ఇస్ నాట్ లైక్లీ టు బి ప్రెజుడ్యూస్డ్ దేర్బై, సరే ఆయన అడిగినట్లు చేస్తే ఆయనకేం ప్రెజుడ్యూస్ జరగదు అని మేజిస్ట్రేట్ గారికి అభిప్రాయానికి వచ్చారనుకోండి, ఆయన ఏం చేయొచ్చంట? ది మేజిస్ట్రేట్ మే ట్రై టుగెదర్ ఆల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ది చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ సచ్ పర్సన్. ఇది ఇంపార్టెంట్. ఏమన్నారు? ట్రై టుగెదర్ కలిపి విచారించవచ్చు అని చెప్పేసి దాని ప్రకారమే మన కోర్టులు రెగ్యులర్ గా జరిగేటువంటి పద్ధతి. అన్ని నేరాలకి సంబంధించి కలిపే విచారణ చేస్తూ ఉంటారు. ఒక నేరానికి ఒక విచారణ అంటూ ఉండదన్నమాట, అన్ని కలిపే విచారిస్తారు. మొత్తానికి అన్ని ఛార్జెస్ ప్రూవ్ అయ్యాయా లేవా అన్నది ఫైనల్ గా జడ్జిమెంట్ లో చెప్తూ ఉంటారు. Nothing in subsection 1 shall affect the operation of the provisions of section 219, 220, 221, 220. మరి ఈ సెక్షన్ లో ఏమని చెప్పబడి ఉన్నప్పటికీ 2019, 2020, 2021, 2023 ఉన్నటువంటి ప్రావిజన్స్ ని ఇవేవి ప్రభావితం చేయవు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, మొత్తాన్ని మనకి ఏమర్థమైంది? మామూలుగా అయితే విడివిడిగా చార్జెస్ ఫ్రేమ్ చేయాలి, విడివిడిగా విచారణ చేయాలి. అయితే కలిపి కూడా విచారణ చేయొచ్చు. ఆయన అక్యూజ్డ్ పర్సన్ రైటింగ్ లో అప్లికేషన్ పెట్టుకుని అలా కావాలనుకుంటే, మరి మేజిస్ట్రేట్ కూడా కలిపి విచారణ చేసినా కూడా ఈయనకి ఏం ప్రిజుడిస్ జరగదని అనుకుంటే కలిపి విచారించవచ్చు అన్నారు. మనకు ఉదాహరణ ఏమిచ్చారు? ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ థెఫ్ట్ ఆన్ వన్ అకేషన్, ఒక సందర్భంలో దొంగతనం చేశాడు అని అతని ఆరోపణ. అండ్ ఆఫ్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఆన్ అనదర్ అకేషన్, ఇంకొక సందర్భంలో ఏం చేశాడు? ఇంకొకరికి గాయాలు కలుగజేశారు అనమాట, ఇంకొకరికి గాయం కలుగజేశారు అనమాట. అలాంటప్పుడు ఏ మస్ట్ బి సెపరేట్లీ చార్జ్ అండ్ సెపరేట్లీ ట్రైడ్ ఫర్ ది థెఫ్ట్ అండ్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అనమాట. ఎందుకు అంటే ఈ థెఫ్ట్ కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, అలిగేషన్స్ ఆ సందర్భమే వేరు, అది దొంగతనం చేశాడు. ఇది ఇంకొకరికి గాయం కలుగజేసింది వేరే సందర్భము. రెండు కలిపి విచారించారనుకోండి, ఆ ముద్దాయికి నష్టం జరుగుతుంది, ప్రెజుడిస్ జరుగుతుంది. ఎందుకంటే అలిగేషన్స్ వేరే ఉంటాయి, దాని ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, దాని పద్ధతే వేరే ఉంటుంది అన్నమాట. కాబట్టి
అవి డిస్టింక్ట్ అఫెన్సెస్ కాబట్టి అవి సపరేట్ గానే విచారించాలి అని చెప్పేసి, చార్జెస్ సపరేట్గా ఉండాలి, తర్వాత విచారణ కూడా సపరేట్ గానే చేయాలి అని చెప్తున్నారు. ఇది ఇలస్ట్రేషన్ దేనికి, దీనికి దీనికి ఇక్కడ పైన ఉంది కదా, సెపరేట్ చార్జెస్ ఫర్ డిస్టింక్ట్ అఫెన్సెస్ అని రాశారు కదా, దానికి సంబంధించి ఈ ఇలస్ట్రేషన్ అనమాట. ప్రాజెక్ట్ ఇలస్ట్రేషన్ ఇవ్వాల. ఒకవేళ అతను అడిగితే అతనికి ప్రెజుడిస్ జరగదు అనుకుంటే అన్ని కలిపి విచారించవచ్చు అన్నారు. దాని ప్రకారమే మన కోర్టులో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 219, 3 offenses of same kind within year may be charged together. When a person is accused of more offenses than one of the same kind committed within the space of 12 months from the first to the last of such offenses, whether in respect of the same person or not, he may be charged with and tried at one trial for any number of them not exceeding 3. ఒకటి కంటే ఎక్కువ నేరాలు బట్ సేమ్ కైండ్, ఒకరికంటే అక్యూజ్డ్ ఆఫ్ మోర్ అఫెన్సెస్ దాన్ వన్, ఒకరికంటే ఎక్కువ నేరాలు బట్ ఇది ఏమన్నారు, ఆఫ్ ది సేమ్ కైండ్ అన్నది ఉంది. ఒకటే రకమైనటువంటి నేరం కమిటెడ్ విత్ ఇన్ ది స్పేస్ ఆఫ్ 12 months, 12 నెలల పరిధిలో, 12 నెలల కాల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ చేశాడు అనుకోండి, మొదటి నేరం నుంచి లాస్ట్ నేరం వరకు 12 నెలలు మధ్యలో ఎన్నో చేయనివ్వండి. అలాంటప్పుడు వెదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ పర్సన్ అన్నారు, ఒకే వ్యక్తి విషయంలోన కాకపోయినా సరే ఒకే విధమైన నేరాలు ఒకటి కంటే ఎక్కువ చేశారనుకోండి, అలాంటప్పుడు హీ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్, ఒకే విచారణలో అతనికి చార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు, మరి అతని విచారణ కూడా చేయొచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్సీడింగ్ 3, ఎన్ని నెలలను చేయని 3కు మించకుండా కలిపి ఒకే విచారణ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒకే రకమైన నేరం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తికి అగెనిస్ట్ గా కానీ ఇంకొక లేదా కొంతమందికి అగెనిస్ట్ చేసినప్పుడు 3కు మించకుండా అవి కలిపి చార్జ్ చేసేసి ఒకే విచారణ చేయొచ్చు. ఇలస్ట్రేషన్ చెబితే మనకు అర్థమవుతుంది. చూద్దాం. నెక్స్ట్, offenses are of the same kind when they are punishable with the same amount of punishment under the same section of the Indian Penal Code or of any special or local law. Offenses same kind అని ఎప్పుడు అంటాము అంటే, when they are punishable with the same amount of punishment under the same section of the Indian Penal Code or of any special law. ఒకే అదే సెక్షన్ కింద అదే అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ శిక్ష విధించేదగ్గ నేరాలన్నీ సేమ్ కైండ్ గా చెప్తారనమాట. ఇలా అని అనుకుంటే మన ఇలస్ట్రేషన్ లో మనకు తెలుస్తుంది. ప్రొవైడెడ్ దట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ an offense punishable under section 317 IPC shall be deemed to be an offense of the same kind as an offense punishable under section 380 of the said code, and that an offense punishable under any section of the said code or of any special law or local law shall be deemed to be an offense of the same kind as an attempt to commit such offense when such an attempt is an offense. సరే, 379 అనుకోండి, 379 382 ఒకటే సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ అని అనుకోవాలట. మరి దానికి శిక్ష ఎంత ఉందో, సేమ్ ఉందా, ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ ఉందా లేదా మీరు చూసుకోవాలి. తర్వాత, అండ్ దట్ an offense punishable under any section of the code, ఒకవేళ థెఫ్ట్ ఉందనుకోండి 379 అని అనుకున్నాం, ఈ సెట్ కోడ్ అంటే ఐపీసీ 379 పక్కన పెట్టండి, ఆర్ ఆఫ్ ఎనీ స్పెషల్ లోకల్ లా, స్పెషల్ ఆర్ లోకల్ లా ఉందనుకోండి, ఆ ప్రత్యేకమైన చట్టం లేదా స్థానిక చట్టం ఏదైనా అనుకోండి, అందులో సరే shall be deemed to be an offense of the same kind as an attempt to commit such offense when such an attempt is an offense. మరి థెఫ్ట్ ఉంది, థెఫ్ట్ కి అటెంప్ట్ చేసినా సరే అది అఫెన్స్ అయింది అనుకోండి, థెఫ్ట్ కి అటెంప్ట్ చేయడం కూడా ఒక అఫెన్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆ థెఫ్ట్ మరియు ఈ అటెంప్ట్ కమిట్ థెఫ్ట్ రెండు ఒకేసారి ట్రయల్ జరుగుతుంది, రెండు సేమ్ కైండ్ అని భావించుకోవాలని చెప్తున్నారు. ఓకే సార్. అది ఒక నేరం ఉంటుంది, దానికి అటెంప్ట్ చేయడం కూడా నేరం అని అనుకున్నప్పుడు దాన్ని కూడా ఈ సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ గానే భావించుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడు రెండు కలిపి విచారించాలి అని అర్థం. 220
trial for more than one offense. If in one series of acts so connected together as to form the same transaction, more offenses than one are committed by the same person, he may be charged with and tried at one trial for every such offense. ఇదే కదా జరుగుతున్నది మామూలుగా మన కోర్టులో ఇవన్నీ జరుగుతుంది. When a person charged with one or more offenses of criminal breach of trust or dishonest misappropriation of property as provided in subsection 2 of section 212 or in subsection 1 of section 219, the accused is accused of committing for the purpose of facilitating or concealing the commission of that offense or those offenses, one or more offenses of falsification of accounts, he may be charged with and tried at one trial for every such offense. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఇలస్ట్రేషన్ కూడా ఇచ్చారులేండి, సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు ఒక అతను కర్ర తీసుకుని ఒకరిని కొట్టాడు, తలకు తీవ్రమైన గాయాలు జరిగాయి. ఏం పెడతారు మామూలుగా? తీవ్రమైన గాయాలు జరిగితే గ్రీవియస్ హర్ట్ విత్ డెడ్లీ వెపన్ 326 పెడతారు. 326 తర్వాత అతను నన్ను చంపబోయాడని కూడా అన్నాడు, అప్పుడు ఏం పెడతారు? అటెంప్ట్ టు మర్డర్ సార్, 307. మరి ఒక 5-6 మంది కలిసి కొట్టారు, అప్పుడు ఏం పెడతారు? రెడ్ విత్ 34 పెడతారు కదా. అది అట్లాంటప్పుడు అవి 326, 307, 34, రెడ్ విత్ 34 అన్ని కలిపి ఏమైనాయి? అవన్నీ one series of acts, so connected together as to form the same transaction. మొత్తానికి అతన్ని కొట్టడం అన్నది సేమ్ ట్రాన్సాక్షన్. వీళ్ళు ఆ తలబగలు కొట్టడం అన్నది, తల మీద కొట్టడం, తీవ్ర గాయాలు కలిగించడం అన్నది ఒకటి, అతని చంప ప్రయత్నించడం అన్నది కూడా, అవి సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అన్నమాట. సో కనెక్టెడ్ టుగెదర్ యాజ్ టు ఫార్మ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఒకే ట్రాన్సాక్షన్ లో అవన్నీ జరుగుంటాయి కాబట్టి అవన్నీ కలిపి he may be charged with and tried at one trial for every such offense. ప్రతి నేరానికి సపరేట్ గానే ఇది సెక్షన్ 2 సపరేట్ ఉంటుంది కాబట్టి అది వన్ ట్రయల్ లోనే, ఆ ప్రతి నేరానికి ఒకే ట్రయల్ లోనే వాళ్ళకి విచారించవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. When a person charged with one or more offenses of criminal breach of trust, చూడండి ఇవన్నీ కౌంట్ చేయండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, dishonest misappropriation of property as provided in subsection 2 of section 212 or in subsection 1 of section 219, is accused of committing for the purpose of facilitating or concealing the commission of that offense or those offenses, one or more offenses of falsification of accounts, he may be charged with and tried one trial every such offense. ఇలా ఉన్నా సరే వాటన్నింటినీ కలిపి ఒకే ట్రయల్ లో విచారించవచ్చుట. ఇవి చేయడం కాదు, ఈ నేరాలు చేయడానికి తగిన విధంగా ఫెసిలిటేట్ చేయడం కూడా, అంటే అవకాశం కల్పించడం కూడా నేరమైనప్పుడు అవన్నీ కలిపి విచారించవచ్చు ఒకే ట్రయల్లో అని చెప్పేసి అంటున్నారు. మామూలుగా జనరల్ గా మనం చూసే ప్రతి ట్రయల్లోనూ ఎన్ని సెక్షన్లలో ఉన్నాయి, 10 సెక్షన్లు ఉండని ఏం చేస్తారు మన కోర్టులో? ఒకే ట్రయల్ చేస్తారు సార్. ఒకే ట్రయల్ అవన్నీ కూడా వివరిస్తారు. ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ లేకుండా, కానీ కోడ్లో చెప్పారు కాబట్టి మనం చదువుకుంటున్నాం. If the acts allegedly constitute an offense of falling within 2 or more separate definitions of any law in force for the time being by which offenses are defined or punished, the person accused of them may be charged with and tried at one trial for each of such offenses. మరి ఒక యాక్ట్, ఒక పని ఉన్నది ఏదైతే ఆరోపించబడిందో, ఇది ఈ పని చేశాడు, దీనివల్ల నేరం చేశాడు అని అనిపించినప్పుడు, అవి లేదు 2 or more సెపరేట్ డెఫినేషన్స్ లో పడ్డాయనుకోండి, అంటే ఇలా చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు, ఇది ఈ నేరమా ఆ నేరమా రెండింటి కిందికి వస్తుంది ఈ నేరం అని చెప్పే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయొచ్చట? ది పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ దెమ్ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్ ఫర్ ఈచ్ ఆఫ్ సచ్ అఫెన్సెస్. అట్లా కూడా విచారించవచ్చట. ఇది ఇలస్ట్రేషన్ లో మన డీటెయిల్ తెలుస్తుంది, చూద్దాం. If several acts of which one or more than one would by itself or themselves constitute when combined a different offense,
the person accused of them may be charged with and tried at one trial for the offense constituted by such acts when combined, and for any offense constituted by any one or more of such act. ఇలా చేస్తే మీకు అర్థం కాదు. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు నీట్గా అర్థమవుతుంది మనకి. ఏ రెస్క్యూస్ బి a person in lawful custody. ఏ ఏం చేశాడు? బిని లాఫుల్ కస్టడీ నుంచి విడిపించాడు. ఏం చేశాడు? బిని లాఫుల్ కస్టడీ నుంచి విడిపించాడు. అదొకటి పక్కన పెట్టుకోండి. అండ్ ఇన్ సో డూయింగ్ కాజెస్ గ్రీవియస్ హర్ట్ టు సి. అలా చేయడంలో సి అనేవాడికి తీవ్రమైన గాయం కలుగజేశాడు. సి ఎవరు అంటే కానిస్టేబుల్ కస్టడీలో బి ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏని ఏ పైన ఏ చార్జెస్ పెట్టచ్చు అని చెప్తున్నా చూడండి. ఏ మే బి చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 225. 225 ఏముంది? లాఫుల్ కస్టడీ నుంచి ఒకరిని రెస్క్యూ చేయడం. అయిందా? ఎస్ సార్. 333 అంటే పబ్లిక్ సర్వెంట్ కి ఇది ఏమన్నారు? అసాల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్ 353 కదా. అట్లా అసాల్ట్ చేసి గాయం కలిగజేస్తే 333 అవుతుంది. అది ఒక్క నిమిషం. ఐపీసీ తీస్తారా? ఐపీసీ ఐపీసీ 333 తీస్తారా? వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ హిస్ డ్యూటీ. అది 333 అనమాట. ఇప్పుడు ఇవి సపరేట్ ఉన్నాయి కదా మనకి. ఇది మనం ఇది చూస్తాం. ఒక పని ఏం చేస్తున్నాడో వాడు కాపాడాడు. బి వచ్చేసి లాఫుల్ కస్టడీ ఆఫ్ కానిస్టేబుల్ సి యొక్క లాఫుల్ కస్టడీలో బి ఉన్నాడు. ఏ వచ్చేసి అతన్ని విడిపించాడు. ఆ విడిపించే ప్రయత్నంలో ఏం చేశాడు? ఆ కానిస్టేబుల్ కి గాయాలు కూడా కలుగజేశాడు. ఆ రెండు సిరీసే కదా, సిరీస్ ఆఫ్ యాక్ట్స్ కదా ఇవి. ఒకటే ట్రాన్సాక్షన్ లో సిరీస్ ఆఫ్ యాక్ట్స్. ఒకటి లాఫుల్ కస్టడీ నుంచి విడిపించడము, తర్వాత ఇంకొకటి ఆ పబ్లిక్ సర్వెంట్ కి గాయాలు కలుగజేయడం. కాబట్టి ఇవి ఏం చేయచ్చట? ఈ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్ ఎవ్రీ సచ్ అఫెన్స్ అన్నారు. అది ఈ ఏ అనే దానికి మీకు ఇలస్ట్రేషన్. నెక్స్ట్ బి వచ్చేసి ఏ కమిట్స్ హౌస్ బ్రేకింగ్ బై డే విచ్ ఇంటెంట్ టు కమిట్ అడల్టరీ. ఇంట్లో ఉన్న ఒక మహిళతో అనుకుంటే, ఒక స్త్రీ అనుకోండి, అడల్టరీ కమిట్ చేయడానికైనా హౌస్ బ్రేక్ చేశాడు డే టైంలో, బై డే, అండ్ కమిట్స్ ఇన్ ది హౌస్ ఆఫ్ సో ఎంటర్డ్ అడల్టరీ విత్ బీస్ వైఫ్. బి ఒక భార్యతో అలా చేశాడు. ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 454 అండ్ 497. 454 ఏంటి? హౌస్ బ్రేకింగ్ ఉంటుంది చూడండి. 454 లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఆ బీస్ వైఫ్ తో అడల్టరీ కమిట్ చేశాడు. కాబట్టి అతని పైన 497 కూడా ఉంది. అది ఉందా? Next, A entices B, the wife of C, away from C, with intent to commit adultery with B, and then commits adultery with her. A may be separately charged with and convicted of offences under section 498 and 497 of the Indian Penal Code. And ఏం చేశాడు? ఏ వచ్చేసి బి భార్యను లేవ తీసుకెళ్ళడానికి ఆమెను ఇది చేశాడు అనమాట. ఇది చేసి చేసిన తర్వాత మళ్ళీ ఆమెతో అడల్టరీ కూడా చేశాడు. కాబట్టి ఏ మీద వచ్చేసి 498 పెట్టచ్చు, 497 పెట్టచ్చు. రెండు చార్జెస్ ఇచ్చి ఒకటే ట్రయల్లో అతన్ని విచారించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ డి, A has in his possession several seals, knowing them to be counterfeit and intending to use them for the purpose of committing several forgeries punishable under section 466 of IPC. ఆయన దగ్గర ఏమున్నాయి? సీల్స్ ఉన్నాయి. ఇవి కౌంటర్ఫీట్, నకిలీ సీల్స్ అతని దగ్గర ఏ దగ్గర
కలిగి ఉన్నాడు అంటే అతని పొజిషన్లో నకిలీ సీల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నోయింగ్ దెమ్ టు బి కౌంటర్ ఫీట్, అతను అవి నకిలీ అని తెలిసి కూడా అతని దగ్గర పెట్టుకున్నాడు. అండ్ ఇంటెండింగ్ టు యూజ్ దెమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కమిటింగ్ సెవరల్ ఫోర్జరీస్, ఇవి చాలా ఫోర్జరీలు చేయడానికి కోసం అతను చేసే ఉద్దేశంతో అతని దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి. అప్పుడు ఫోర్జరీ ఇస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 466. అప్పుడు ఏ పైన ఏం పెట్టొచ్చు అంట, ఏ మే బి సెపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ఈచ్ సీల్ అండర్ సెక్షన్ 473 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ప్రతి సీల్కి అన్నాడు, ప్రతి సీల్కి సపరేట్ గా సీల్స్ కలిగి ఉన్నందుకు ప్రతి సీల్కి సపరేట్ గా కన్విక్షన్ ఇవ్వచ్చట. చార్జ్ చేయొచ్చు, కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు. అన్ని సీల్స్ కలిపి ఒకటే అనలా, సపరేట్ చార్జ్ చేసి ఫలానా సీల్ కలిగి ఉన్నందుకు మీ పైన ఈ సెక్షన్ కింద చార్జ్ చేస్తున్నాము, ఫలానా సీల్ కలిగి ఉన్నందుకు అని చెప్పి సపరేట్ గా ప్రతి సీల్ కి చార్జ్ సపరేట్, కన్విక్షన్ కూడా సపరేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని సీల్స్ కలిపి ఒకటే లేదు చూడండి ఇక్కడ. Yes, sir. విత్ ఇంటెంట్ టు కాజ్ ఇంజరీ టు బికి ఇంజురీ చేసే ఉద్దేశంతో ఏం చేశాడు, ఏ ఇన్స్టిట్యూట్ క్రిమినల్ ప్రొసీడింగ్ అగెన్స్ట్ ఏ వచ్చేసి ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ బి పైన ఇన్స్టిట్యూట్ చేశాడు. నోయింగ్ దట్ దెర్ ఈస్ నో జస్ట్ ఆర్ లాఫుల్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్, మరి అలా చేయడానికి తగినటువంటి లాఫుల్ గ్రౌండ్ ఏమీ లేదు, న్యాయమైన కారణం ఏది లేదని తెలిసి కూడా బి పైన అతను బికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఏ వచ్చేసి ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేశాడు. అండ్ ఆల్సో ఫాల్స్లీ అక్యూజెస్ బి ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ అఫెన్స్, మరి అలా చేయడం కాకుండా బి నేరం చేశాడు అని చెప్పేసి ఆరోపణ కూడా చేశాడు, తప్పుడు ఆరోపణ అయితే కూడా చేశాడు. ఫాల్స్లీ అక్యూజెస్ నోయింగ్ దట్ దెర్ ఈస్ నో జస్ట్ ఆర్ లాఫుల్ గ్రౌండ్ ఫర్ సచ్ చార్జ్, అలాంటి చార్జ్ పెట్టడానికి లాఫుల్ గ్రౌండ్ లేదు, కారణం లేదు అని తెలిసి కూడా అతను చేస్తాడు ఏ వచ్చేసి. అలాంటప్పుడు ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ 2 offenses under section 211 of the Indian Penal Code. 211 కింద ఏముంది చూద్దాం. 210 స్క్రీనింగ్ ఆఫ్ ది అఫెన్స్ కదా. False charge of offense made with intent to injure. False charge of offense made with intent to injure. ఇది ఫస్ట్ ఇది రెండు డిఫరెంట్ ఇదైనా సరే ఒకటే సెక్షన్ కింద వస్తాయి కాబట్టి రెండిటికి సపరేట్ గా చార్జ్ చేసి, ఒకటి చార్జ్ దేనికి, ఇది ఇన్స్టిట్యూట్ చేసిన దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి, ఈ రెండిటికి సపరేట్ చార్జ్ చేస్తూ కన్విక్షన్ కూడా 2 offenses కి రెండిటికి ఇవ్వచ్చట. A with intent to cause injury to B falsely accuses him of having committed an offense, knowing that there is no just or lawful ground for such charge. On the trial, A gives false evidence against B, intending thereby to cause B to be convicted of a capital offense. అతనికి క్యాపిటల్ అఫెన్స్ కి శిక్ష పడేలాగా పడించాలి, ఇతనికి వేయించాలి అనే ఉద్దేశంతో అతను ఫాల్స్ ఎవిడెన్స్ కూడా చెప్పాడు. ఇది ఏమన్నారు, అక్యూజేషన్ కూడా చేశారు, ఫాల్స్ అక్యూజేషన్ కూడా చేశారంటే బి నేరం చేశాడని అక్యూజేషన్ చేశాడు. తర్వాత ట్రయల్లో వచ్చేసి ఫాల్స్ ఎవిడెన్స్ కూడా చెప్పాడు. అందువల్ల బికి క్యాపిటల్ అఫెన్స్ కు పడే శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఫాల్స్ ఎవిడెన్స్ కూడా చెప్పాడు. అలాంటప్పుడు ఏ మే బి సెపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 211 అండ్ 194 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పినందుకు మరి ఫాల్స్ అక్యూజేషన్ చేసినందుకు రెండింటికి సపరేట్ గా చేయొచ్చు అని చెప్పేసి. ఏ with 6 others commits the offense of writing grievous hurt and assaulting a public servant enduring in the discharge of his duty as such to suppress the riot. అతను ఒక దొమ్మిని అదుపు చేయాలన్న ప్రయత్నంలో పబ్లిక్ సర్వెంట్ ఉండగా మిగతా ఇంకా కొంత 6 మందితో కలిసి ఏం చేశాడు, రైటింగ్ చేశాడు, తర్వాత గ్రీవియస్ హర్ట్ కలెక్ట్ చేశాడు, మరి పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ కూడా చేశాడు. అప్పుడు ఏకి ఏమేమి విధించవచ్చు ఛార్జీలు అంటే, ఏ మే బి సెపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 147, అది రైటింగ్, 325 గ్రీవియస్ హర్ట్ అండ్ 152 అంటే అసాల్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఎండ్యూరింగ్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఇది వేరే అది వేరే, మీరు 353 అనుకున్నారు, 353 వేరే ఉంటుంది, 152 వేరే ఉంటుంది అనమాట. అది
అలా మూడింటికి సపరేట్ గా ఛార్జ్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏ threatens B, C and D at the same time with injury to their persons with intent to cause alarm to them. ఏ వచ్చేసి బిసి అండ్ డికి బెదిరించాడు, ఒకటేసారి బెదిరించాడు, మీకు దెబ్బలు పడతాయని చెప్పేసి వాళ్ళని బెదిరించాడు. ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 3 offenses అండర్ సెక్షన్ 506 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. అర్థమైందా? ఎలా చేయొచ్చు అంట, ఈచ్ ఆఫ్ ది 3 offenses. 3 ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ? బిసిడిని థ్రెట్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఆ చార్జ్ లో ఏమేం చేస్తారు, యూ హ్యావ్ థ్రెటన్డ్ బి అని ఒకసారి, యూ హ్యావ్ థ్రెటన్డ్ సి అని ఒకసారి, యూ హ్యావ్ థ్రెటన్డ్ డి అని ఒకసారి చార్జెస్ 1, 2, 3 ఫ్రేమ్ చేసేసి అలా అనమాట. అంటే ఒకవేళ శిక్ష పడింది అనుకోండి, మీరు బిని బెదిరించినందుకు ఇంత శిక్ష, సిని బెదిరించినందుకు ఇంత, డిని బెదిరించినందుకు ఇంత కన్విక్షన్ ఇవ్వచ్చు అని చెప్తున్నాం. కాబట్టి ఒక సందర్భంలో మనం ముగ్గురిని కలిసి తిట్టినా కూడా ఒకటే శిక్ష పడుతుంది అన్న భ్రమ ఏదైతే ఉందో మనకి ఈ రోజుతో క్లియర్ అయింది. అది ది సపరేట్ చార్జెస్ రెఫర్డ్ ఇన్ ఇల్లస్ట్రేషన్స్ ఏ టు హెచ్ రెస్పెక్టివ్లీ మే బి ట్రైడ్ అట్ ది సేమ్ టైం. సరే, ఇలా అన్నారు కదా. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది? ఏ టు హెచ్ ఇప్పుడు చదువుకున్నాం, విడివిడిగా వేయచ్చు అని చదువుకున్నాం. ఏమన్నారంటే సేమ్ ట్రైన్ లోనే చేయొచ్చు. ఇవన్నీ మేబీ అని వచ్చి ఉంటాయి మీకు. మేబీ అన్నారు కదా, ఇక్కడ మేబీ అన్నారు అంటే చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఏం చేయొచ్చట, అన్ని కలిపి చేయొచ్చు, రైడ్ అట్ ది సేమ్ టైం. అదనమాట. సబ్ సెక్షన్ 3కి ఇల్లస్ట్రేషన్స్ అట. సబ్ సెక్షన్ 3 ఏముంది మనకి, ఇదే కదా, ఇది మనకు అర్థం కాని విధంగా ఉంది. ఇల్లస్ట్రేషన్ చెబితే తెలుస్తున్నాం కదా. ఈ 3కి ఏమి ఇల్లస్ట్రేషన్ ఇచ్చారో చూద్దాం. ఇవి మీకు ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది చార్జ్ ఫ్రేమింగ్ ఎగ్జామ్ లో. A wrongfully strikes B with cane. A may be separately charged with and convicted of offences in section 352 and 323 of the Indian Penal Code. 352 అంట. 352 ఏమని చూద్దాం. Punishment for assault or criminal force otherwise than on grave provocation. ఏ వచ్చేసి రాంగ్ఫుల్ గా బెత్తం తీసుకుని బిని కొట్టాడు. కొట్టినందువల్ల అతనికి ఏమేమి చార్జెస్ వేయచ్చు అంటే, ఏ మే బి సెపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 352, 323. 352 ఏంటంటే ఆ క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ చేసినందుకు, బెత్తం తీసుకుని కొట్టడం ద్వారా అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినందుకు. లేదు 323 అంటే గాయం ఏమైనా కలిగింది అనుకోండి అతనికి, 323 పైన కూడా అతన్ని చార్జ్ చేసి సపరేట్ గా విచారించవచ్చు, కన్విక్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, సెవరల్ స్టోలన్ సాక్స్ ఆఫ్ కార్న్ ఆర్ మేడ్ ఓవర్ టు ఏ అండ్ బి. సెవరల్ స్టోలన్ సాక్స్ ఆఫ్ కార్న్ ఆర్ మేడ్ ఓవర్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బికి దొంగిలించబడినటువంటి ఒకటి కంటే ఎక్కువ సెవరల్ ఉన్నాయి అనుకోండి, సెవరల్ స్టోలన్ సాక్స్ ఆఫ్ కార్న్ అంటే మొక్కజొన్న అనుకుందామా, మొక్కజొన్న. వాళ్ళకి ఏకి బికి ఇచ్చారు, అవి దొంగిలించబడినవి. హూ న్యూ దే ఆర్ స్టోలన్ ప్రాపర్టీ. ఏబికి తెలుసు అవి దొంగిలించుకొచ్చారు, ఇవి మాకు ఇచ్చారని. ఏబికి అయితే నాలెడ్జ్ ఉంది, తెలుసు వాళ్ళకి. ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సీలింగ్ దెమ్, ఇది దాచిపెట్టడానికి వాళ్ళకి ఇవ్వబడినాయి అనమాట. వాళ్ళకి తెలుసు ఇవి దొంగిలించుకొని వచ్చినట్టు తెలుసు, అవి దాచిపెట్టడానికి వాళ్ళకి చాలా ఇవ్వబడ్డాయి. ఆ సాక్స్ మూటలు ఏదైతే ఉన్నాయో అవి. A and B thereupon voluntarily assist each other to conceal the sacks at the bottom of grain pit. అవి ఉంటాయి కదా, నెలమాగల్లాగా ఉంటుంది కదా, చాలా పల్లెలలో ఉంటుంది, ధాన్యం దాచిపెట్టడానికి లోపల భూమిలో చేసి పెట్టుంటారు గ్రెయిన్ పిట్ అని చెప్పేసి. వాటిలో ఏం చేశారు ఆ తర్వాత, ఏ అండ్ బి thereupon voluntarily assist each other, ఒకరికొకరు సాయం చేసుకున్నారు అవి కన్సీల్ చేయడానికి. ఈ సాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపల దాచిపెట్టడానికి
సహాయం కూడా చేసుకున్నారు ఒకరికొకరు. అప్పుడు ఏ అండ్ బి మే బి సెపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 411 అండ్ 414 ఆఫ్ ది ఐపీసీ. 411 మనకి రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ అఫెన్స్ అవుతుంది. 414 వచ్చేసి అసిస్టింగ్ ఇన్ కన్సైన్మెంట్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. అది దొంగిలించిన సొమ్ముని దాచిపెట్టడానికి ఏదైతే ఉందో ఒకరికి సహాయం చేయడం కూడా, అది రెండు వరకు ఇవ్వచ్చు అనమాట. ఇది మీరు సబ్సెక్షన్ 3లో ఉంది కదా, అది ఒకసారి ఇది కలిపి చదువుకోండి, అర్థమవుతుంది. నెక్స్ట్, ఏ ఎక్స్పోజెస్ హర్ చైల్డ్ విత్ ది నాలెడ్జ్ దట్ షీ ఈస్ దేర్ బై లైక్లీ టు కాజ్ ఇట్స్ డెత్. ఏ వచ్చేసి తన చైల్డ్, తన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే చైల్డ్ని ఇలా చేస్తే చనిపోతుంది బిడ్డ అని తెలిసి కూడా విత్ నాలెడ్జ్ దట్ షీ ఈస్ దేర్ బై లైక్లీ టు కాజ్ ఇట్స్ డెత్ ఎక్స్పోజ్ చేసింది. అలాంటప్పుడు ది చైల్డ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ఎక్స్పోజర్. అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ పిల్ల, ఆ చైల్డ్ అయితే, ఆ శిశువు అయితే మరణించింది. అప్పుడు ఏ మే బి సెపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 317 అండ్ 304 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. 317 ఏముంది, 317 ఏముంది? Exposure and abandonment of child under 12 years by parent or person having care of it. దానికి 304 అంటే మమ్మల్ని తెలుసు, మనకు హోమ్ సైడ్ వస్తుంది కదా, అది ఆ రెండింటి కింద ఆమెకు చార్జ్ ఫ్రేమ్ చేసేసి కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ డిజానెస్ట్లీ యూజెస్ ఏ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ జెన్యూన్ ఎవిడెన్స్. ఆ ఫోర్జ్ చేసిన డాక్యుమెంట్ ని జెన్యూన్ ఎవిడెన్స్ గా అతను యూజ్ చేశాడు, ఏ అన్నవాడు. అయిందా? ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ బి ఏ పబ్లిక్ సర్వెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 167 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఏ వచ్చేసి ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ని ఇది నిజమైందే అనేలాగా ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ని ఎవిడెన్స్ లో యూజ్ చేశాడు. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ బికి శిక్ష వేయడం కోసం దాన్ని యూజ్ చేశాడు. బి ఎవరు అంటే ఏ పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడు. బి అనే పబ్లిక్ సర్వెంట్ కి శిక్ష వేయించడం కోసము ఏ అనేవాడు ఏం చేశాడు? డిజానెస్ట్లీ యూజ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ జెన్యూన్ ఎవిడెన్స్. ఆ శిక్ష దేని కింద అంటే 167 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. 167 ఏముంది మనకి? పబ్లిక్ సర్వెంట్ ఫార్మింగ్ an incorrect document with intent to cause injury. అది అలా అతని దగ్గర లేకపోయినా సరే అతను అలా చేశాడు అనమాట. ఫోర్జ్ డాక్యుమెంట్ తీసుకొని జెన్యూన్ ఎవిడెన్స్ గా చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడేలాగా దాన్ని యూజ్ చేశాడు. కాబట్టి ఏ వచ్చేసి ఏకి ఏమేమి పడతాయి అంటే 471 రెడ్ విత్ సెక్షన్ 466. 471 అంటే 40 వస్తుంది, 40 వస్తుందా? 471 ఏముందమ్మా? 470. యూజింగ్ జెన్యూన్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అదొకటి అతను యూజ్ చేశాడు కాబట్టి ఎవిడెన్స్ లో. రెడ్ విత్ సెక్షన్ 466. మరి 466 అంటే ఏంటి? ఫోర్జరీ ఆఫ్ రికార్డ్ ఆఫ్ కోర్ట్ ఆర్ పబ్లిక్ రిజిస్టర్. ఇదన్నమాట. తర్వాత 196 కూడా వస్తుంది అని చెప్తున్నారు. 196 ఏముంది? యూజింగ్ ఎవిడెన్స్ నోన్ టు బి ఫాల్స్. అది ఫాల్స్ అని తెలిసి కూడా యూజ్ చేయడానికి 197 వస్తుంది. ఇవి చదవడం వల్ల మనకి డిఫరెంట్ అఫెన్సెస్, మనకి తెలియని అఫెన్సెస్ ఎన్ని ఉంటాయి. మనం మోస్ట్లీ ఎక్కడెక్కడ మనకి ఎక్కువ సెక్షన్లు ఎక్కడ తగులుతుంటాయంటే అఫెన్సెస్ అగైన్స్ హ్యూమన్ బాడీ తెలుస్తుంది. అంటే 300 నుంచి మనకి 377 వరకు ఆ మధ్యలోనే మనం ఎక్కువ వస్తూ ఉంటాయి మన దగ్గరికి. తర్వాత ప్రాపర్టీ గురించి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ థెఫ్ట్ అది ఏదైనా ఉంటే అవి వస్తాయి. ఇంకా మిగతావి కాయిన్స్ కి సంబంధించినవి, ఈ ఫాల్స్ ఎవిడెన్స్, ఇవన్నీ మనకు చాలా మటుకు ప్రాక్టీస్ లో ఎక్కడ ఎదురుపడవు. కాబట్టి ఆ సెక్షన్ నంబర్లు కూడా మనకు గుర్తుండవు. ఇలాంటి చదివినాం అనుకోండి, బుక్ అటు ఇటు తిప్పుతాం, అంత మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఇలస్ట్రేషన్ టు సబ్సెక్షన్ 4. సబ్సెక్షన్ 4 కోసం ఇలస్ట్రేషన్ ఇది. ఏ కమిట్స్ రాబరీ ఆన్ బి పైన అతను ఏ వచ్చేసి రాబరీ చేశాడు. అండ్ ఇన్ డూయింగ్ సో వాలంటరీ కాజెస్ హర్ట్ టు హిమ్. మరి అలా చేస్తూ రాబరీ చేసేటప్పుడు హర్ట్ కూడా చేశాడు. ఏ మే బి సెపరేట్లీ చార్జ్డ్ విత్
and convicted of offences under sections 323, 392 and 394 of the Indian Penal Code. ఏ రాబరీ కమిట్ చేసేటప్పుడు గాయం కలిగి చేశారు అనుకోండి, అప్పుడు ఏమేమి పెట్టచ్చు అంటే 323 ఎందుకు గాయం కలిగి చేసినందుకు, 392 అంటే 392 అంటే ఏంటి, రాబరీ కదా కదా, రాబరీ attempt to commit robbery 393 392 punishment of robbery రాబరీ చేశాడు. అంటే 394 వచ్చేసి రాబరీ చేస్తున్నప్పుడు గాయాలు కలిగేయడం, causing her in committing robbery రాబరీ అదనమాట. పర్టికులర్ గా రీసెంట్ కేసెస్ ఏమైందంటే, నేను ఒకటి 394 చేశాను కేసు. అందులో ఇలాగే ఏం చేశాడు, ఆ దొంగలు నలుగురు వచ్చి ఒక లారీ డ్రైవర్ను పొడిచారన్నమాట. లారీ డ్రైవర్ను పొడిచేశారు. పొడిస్తే అతను వాళ్ళ నుంచి వదిలించుకొని రోడ్ పైకి పరిగెట్టాడు. అతను దూరంగా ఉండగానే వీరు లారీలో ఎక్కి లారీలో ఉన్నటువంటి క్యాష్ అది సెల్ ఫోన్ అని ఎత్తుకెళ్ళాడని చెప్పేసి వాళ్ళపైన చార్జ్ అభియోగం అనమాట. పెక్యులర్ గా ఏం చేశారంటే 394 ఒక్కటే పెట్టారు. ఈ 394 ఈ కేసు అయితే యాక్విట్ అయింది రీసెంట్ గానే. where it is doubtful what offense has been committed. If a single act of series of acts is of such nature that it is doubtful which of several offenses the fact which can be proved will constitute the accused may be charged with having committed all or any of such offenses, and any number of charges may be tried at once, or he may be charged in the alternative with having committed in some of the said offenses. Next, if in such a case the accused is charged with one offense and it appears in evidence that he committed different offense for which he might have been charged under the provisions of section 1, he may be convicted of the offense which he is shown to have committed, although he was not charged with it. అతనికి ఆ ప్రకారంగా ఛార్జ్ అయితే ఒకటి ఫ్రేమ్ చేశారు, ప్రూవ్ ఏమైంది, ఇంకో నేరం చేశాడు ప్రూవ్ అయింది. అలాంటప్పుడు అతనికి కన్విక్షన్ ఇవ్వచ్చు, ఛార్జ్ ఫ్రేమ్ చేయకున్నా సరే అని మనకు సబ్సెక్షన్ 2లో చెప్తున్నారు. మరి ఇల్లస్ట్రేషన్ చేస్తే అంతా క్లియర్ అవుతుంది. ఏ వచ్చేసి ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ మే అమౌంట్ టు థెఫ్ట్. ఒక పని చేశాడు, అది దొంగతనం అని దాన్ని అనొచ్చు అనేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని అయితే ఏ చేశాడు. ఆర్ రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, ఇది అంటే ఒక పని చేశాడు, ఇది అన్ యాక్ట్, ఈ పని చేశాడు. అవి ఏమేం కావచ్చు అంటే ఈ పని మే అమౌంట్ థెఫ్ట్, ఇది కూడా కావచ్చు. రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, ఇది కూడా కావచ్చు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు. చీటింగ్ 420 వీటిల్లో ఏదైనా కావచ్చు. అలా అనిపించేటువంటి పని ఒకటి చేశాడు అతను. అప్పుడు ఏం చేయొచ్చట, హీ మే బి చార్జ్డ్ విత్ థెఫ్ట్, రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ అన్ని పెట్టొచ్చు. ఆర్ హీ మే బి చార్జ్డ్ విత్ హ్యావింగ్ కమిటెడ్ థెఫ్ట్ అయిందా, ఆర్ రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, ఆర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆర్ చీటింగ్. ఇక్కడ ఏమన్నా కామా వచ్చిందా? ఇక్కడ మీకు థెఫ్ట్ పక్కన కామా ఉందా? ఉంది సార్. ఇక్కడ రిసీవింగ్ కామా, తర్వాత మళ్ళీ ప్రాపర్టీ, దాని పక్కన కామా ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ కూడా ఉంది చీటింగ్ అంటే. అతని పైన ఇవన్నీ పెట్టవచ్చు. లేదు, హీ మే బి చార్జ్ విత్ హ్యావింగ్ కమిటెడ్ థెఫ్ట్, ఇది ఒకటి. ఇక్కడ మధ్యలో ఏమొచ్చింది? ఆర్ అని వచ్చింది సార్. అంటే లేదా అని వచ్చిందంటే అర్థం ఏంటి? వాటిలో ఏదో ఒకటి పెట్టొచ్చు. అన్ని అయినా పెట్టొచ్చు, లేదా ఏదో ఒకటి అయినా పెట్టొచ్చు. ఇన్ ది కేస్ మెన్షన్, ఈ కేసులో ఈ కేసే ఇది అనుకోండి. ఈ కేసులో ఏమైంది, ఏ ఈస్ ఓన్లీ చార్జ్ విత్ థెఫ్ట్. ఇలా ఏదైనా ఒకటి పెట్టచ్చు అనుకున్నాం కదా. థెఫ్ట్ చార్జ్ అయితే ఫ్రేమ్ చేశారప్ప. ఇట్ అఫియర్స్ దట్ హీ కమిటెడ్ ద అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మళ్ళీ ప్రూవ్ ఏమైంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అని ప్రూవ్ అయింది. లేదు, ఆర్ రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ గూడ్స్, ఏదో ఆ రెండిట్లో ఏదో ఒకటి ప్రూవ్ అయింది అనుకోండి. అప్పుడు అతను కన్విక్షన్ దేని కింద ఇవ్వచ్చు,
he may be convicted of criminal breach of trust or of receiving stolen goods as the case may be, though is not charged with. అతని పైన వాటి గురించి ఛార్జ్ ఫ్రేమ్ చేయలేదు. థెఫ్ట్ అని ఛార్జ్ ఫ్రేమ్ చేసాం, ప్రూవ్ కావడం ఏమైంది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా రిసీవింగ్ స్టోలన్ గూడ్స్ ప్రూవ్ అయింది. అలాంటప్పుడు అతనికి ఛార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా సరే అతనికి ఆ సెక్షన్ కి సంబంధించి, ఆ నేరాలకు సంబంధించి కన్విక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ స్టేట్స్ ఆన్ ఓత్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ దట్ హీ సా బి హిట్ సి విత్ ఎ క్లబ్. ఏ వచ్చేసి ఏం చెప్తున్నాడు, ప్రమాణం చేసి మేజిస్ట్రేట్ ముందర ఏం చెప్తున్నాడు, నేను బి వచ్చేసి సిని క్లబ్ తో కొడుతుండగా చూశాను అని చెప్పేసి చెప్తున్నారు. క్లబ్ అంటే తెలుసు కదా మీకు, క్లబ్ అంటే తెలుసు కదా, లావుపాటి కర్ర, దుడ్డు కర్ర అంటారు. ఇక్కడ మేజిస్ట్రేట్ ముందర ఏం చెప్పారు, బి వచ్చేసి సిని ప్రమాణం చేసి చెప్పాడు, ప్రమాణం చేసి దుడ్డు కర్రతో కొట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ అదే ఏ వెళ్ళి ఎక్కడ చెప్తున్నాడు, బిఫోర్ ది సెషన్స్ కోర్ట్ ఏ స్టేట్స్ ఆన్ ఓత్ దట్ బి నెవర్ హిట్ సి, బి అసలు సిని కొట్టలేదని అక్కడ చెప్తున్నాడు. అప్పుడు అతనికి ఛార్జ్ ఏమైచ్చు అంటే ఏ మే బి చార్జ్ ఇన్ ది ఆల్టర్నేటివ్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ఇంటెన్షనల్లీ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పినందుకు అతనికి సేవ్ అవుతుంట. ఆల్దో ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ విచ్ ఆఫ్ దీస్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వాస్ ఫాల్స్. మరి ఇక్కడ కోర్టుకు అర్థం కాదు, ఏమని కొట్టాడా లేదా, ఏది అబద్ధము దీంట్లో అన్నది కోర్టుకు తెలియకపోవచ్చు, నిర్ధారణ కాకపోవచ్చు. ఇందులో ఒకటి మాత్రం అబద్ధం కదా, వాడు రెండు మాటలు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఒకటేదో అబద్ధం, ఒకటి ఏది అబద్ధం అన్నది తెలియకపోయినా సరే ఇంటెన్షనల్లీ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ కి ఛార్జ్ ఫ్రేమ్ చేసి కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇవి నేనైతే డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాను, దయచేసి గమనించండి. ఇవి అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. మనము బుక్ తీసుకుని ఇల్లస్ట్రేషన్స్ కలిపి చదువుకుంటూ మళ్ళీ దానికి సంబంధించి కేసులా కూడా ఏమైనా ఉంటే మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను చెప్పేది ఏమంటే, మీరు ఎవరికైనా సరే మేజర్ యాక్ట్స్ విత్ కేస్ లాస్, మేజర్ యాక్ట్ విత్ కేస్ లాస్ పీడిఎఫ్ కావాలంటే మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. విత్ కేస్ లాస్ 50 years కేస్ లాస్ ఉంటాయి దాంట్లో. అది నేను గ్రూప్ లో అయితే పెట్టాను. 222 when offense proved included in the offense charged. When a person is charged with an offense consisting of several particulars, a combination of some only of which constitute a complete minor offense, and such combination proved, but the remaining particulars of not proved, he may be convicted of the minor offense, though he was not charged with. సరే, వీటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ చదువుకున్నాం. ఈ సెక్షన్స్ కంటే ఇలస్ట్రేషన్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కింద ఇలస్ట్రేషన్స్ ఏమున్నాయి, ఏ ఈస్ చార్జ్ అండర్ సెక్షన్ 407 ఆఫ్ ది ఐపీసీ విత్ ది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఎంట్రస్టెడ్ టు హిమ్ యాజ్ ఏ క్యారియర్. ఒక క్యారియర్ గా అతనికి ఒక క్యారియర్ ఉన్నాడు, ఆ క్యారియర్ కి గూడ్స్ అయితే అప్పచెప్పబడింది, ప్రాపర్టీ అయితే అప్పచెప్పబడింది. దాని విషయంలో అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అని చెప్పేసి అతని పైన ఏ అనే అతని పైన ఛార్జ్ మోపబడి ఉంది. ఇట్ అపియర్స్, మరి ఏమనిపించింది అంటే ఇట్ అపియర్స్ దట్ హీ డిడ్ కమిట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 406 ఆఫ్ దట్ కోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ. అతను 407 కాదు 406 కింద ఉన్నటువంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కమిట్ చేశాడు అని చెప్పేసి అనిపించింది. బట్ దట్ ఇట్ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హిమ్ యాజ్ ఏ క్యారియర్. అతనికి క్యారియర్ గా అప్పచెప్పలేదు, మామూలుగా అప్పచెప్పారు. ఆ విషయంలో అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అని ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు హీ మే బి కన్విక్టెడ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ ది సెడ్ సెక్షన్. అయిందా? ఇది ఎలా సరే ఇలా చెప్తారు అన్నప్పుడు మనం ఒక్కసారి 406 ఐపీసీ తీయండి, 406 చెప్తాను. పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 ఓన్లీ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కి పనిష్మెంట్ చెప్తుంది. 407 ఏం చెప్తుంది,
అదే Criminal క్రిమినల్ breach బ్రీచ్ of ఆఫ్ ట్రస్ట్ carrier. క్యారియర్ చేస్తే ఎట్లా క్యారియర్ ఎట్లా అన్నారా, బీయింగ్ ఇంట్రెస్ట్ విత్ ప్రాపర్టీ యాజ్ క్యారియర్, వేర్ ఫింగర్, వేర్ హౌస్ కీపర్, ఇలాగా ఉండి ఈ పొజిషన్ లో ఉండి వాళ్ళు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తే 407 వస్తుంది. ఆర్డినరీ కేసెస్ లో 406 వర్తిస్తుంది. మరి 408 వరకు వస్తుంది. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై క్లర్క్ ఆర్ సర్వెంట్ వాళ్ళు చేస్తే 408 వస్తుంది. అయిందా? పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్, మర్చెంట్, ఏజెంట్ చేస్తే 409 వస్తుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్టే, కానీ వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ బట్టి ఆ సెక్షన్ మారుకుంటూ వెళ్తుంది చూడండి. అది మొత్తంలో దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఏముంది? 407 లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంది? క్యారియర్ ఉంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై క్యారియర్. ఇది అన్నిట్లో ఇంక్లూడ్ అయి ఉంది. బ్రీచ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆరోపించబడిన నేరము లోనే రుజువైన నేరం కూడా ఇమిడి ఉందనుకోండి, అట్లాంటప్పుడు దాని కింద కూడా వేయచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఏమన్నారు, మామూలుగా అయితే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ట్రస్ట్ యాజ్ ఏ క్యారియర్, ఇతను క్యారియర్ గా ఉంటూ, క్యారియర్ అంటే మామూలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనుకోండి, ఆయన చేతికి ఇచ్చుంటే ఈ ప్రాపర్టీ దానిపైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అని 407 కింద పెట్టారు. తర్వాత వచ్చేసి ఏం ప్రూవ్ అయింది, అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయితే చేశాడు, దేని కింద 406 ఆఫ్ దట్ కోడ్ చేశాడు, బట్ దట్ ఇట్ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హిమ్ యాజ్ ఎ క్యారియర్. అతను క్యారియర్ గా ఉన్నప్పుడు కాదు, మా ఆర్డినరీ కోర్స్ లో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసేయడం ప్రూవ్ అయినప్పుడు అతనికి 406 కింద వేయచ్చు. దో he was not charged under 406 అనమాట. A is charged under section 325 of the Indian Penal Code with causing grievous hurt. Ainda he proves that he acted on grave and sudden provocation. అతను లేదయా నాకు క్షణికావేశంలో ఏదో చేశాను అని చెప్పేసి అతను ప్రూవ్ చేసుకున్నాడు. He may be convicted under section 335 of that code. 335 వచ్చేసి గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఉంది కదా, మొత్తానికి అయితే గాయం కలిగజేశాడు, కాకపోతే సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్ చేశాడు కాబట్టి 325 కింద కాకుండా 335 కింద వేయచ్చు. చార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా, ఎందుకంటే ఆ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. అంతే. సరే. 223 వాట్ పర్సన్స్ మే బి చార్జ్డ్ జాయింట్లీ, ఎవరెవరిని జాయింట్ గా కలిపి చార్జ్ చేయొచ్చు అన్నది. చార్జ్ చేయడం, ది ఫాలోయింగ్ పర్సన్స్ మే బి చార్జ్ అండ్ ట్రై టుగెదర్, వాళ్ళని కలిపి విచారించవచ్చు, కలిపి చార్జ్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు వాళ్ళకందరికి కలిపి అని చెప్తారు. ఎవరికి అన్నప్పుడు 223 కింద నిమ్మకాయ, అల్లం ముక్క, నిమ్మకాయ. ఎవరు చేయొచ్చు? పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ది సేమ్ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఇది మామూలే, మనకు తెలుసు. పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ అండ్ పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అబెట్మెంట్ ఆఫ్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్, అబెటర్ ను కూడా కలిపి చేస్తారు. కరెక్టే కదా? అబెటర్ కూడా ఉంటది. నెక్స్ట్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ అఫెన్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 299 కమిటెడ్ బై దెమ్ జాయింట్లీ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 12 months. ఇది కూడా వీళ్ళంతా ఒకటే నేరానికి పాల్పడి ఉంటారు, సేమ్ కైండ్ నేరానికి. పర్సన్స్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారని చెప్పేసి విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ 290 ఇంతకుముందు చదువుకున్నాం మనం. ఆ రకంగా పీరియడ్ ఆఫ్ 12 months వాళ్ళందరినీ కలిపి కూడా విచారించవచ్చు. పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ డిఫరెంట్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్స్. మరి ఇదేంటి సార్, అందరు కలిపి నేరం చేసి ఉంటారు కదా, మరి డిఫరెంట్ అఫెన్సెస్ ఇలా కూడా జరుగుతుంది. ముద్దాయిలంతా ఉంటారు, కానీ ఒక్కొక్కరికి ఒక చార్జ్ వర్తించేది కూడా ఉంటది కదా, ఒక నేరం వర్తించేది
ఉంటుంది. ఉంటుంది సార్, ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ నా కేసే చెప్తాను ఒకటి. నా కేసులో ఏమైంది, డ్రైవర్ వచ్చేసి ఐశ్వర్య వాణి వేసుకోబోతున్నాడు, ఒక చోట టర్నింగ్ లో అది బోల్టా పడింది, ఒక ముసలావిడ చనిపోయింది, పాపం చనిపోయింది. కేసు అయితే పెట్టారు, 304A పెట్టారు, అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, వాడికి అసలు లైసెన్స్ లేదని చెప్పేసి తేలింది. ఆ లైసెన్స్ లేనందుకు ఏం చేశారు తెలుసా, ఓనర్ కూడా కలిపారు. ఓనర్ కలిపి ఓనర్ కి ఎంవి యాక్ట్ కింద పెట్టారు. లైసెన్స్ లేని వాడికి బండి ఇవ్వడం నేరం అనమాట, అది అఫెన్స్ అవుతుంది. అలా పెట్టారు. ఇద్దరిని కలిపే విచారించిస్తున్నారు, ఇద్దరు వాయిదాకు వస్తున్నారు కాబట్టి సేమ్ ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ అఫెన్సెస్ కమిట్ చేశారు కాబట్టి వాళ్ళని కలిపి ఇది చేయొచ్చు అని చెప్తాను. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. Persons accused of an offense which includes theft, extortion, cheating, or criminal misappropriation, and persons accused of receiving or retaining or assisting in the disposal of concealment of property, portion of which is alleged to have been transferred by any such offense committed by the first named persons or abetment of or attempt to commit any such last named offense. వీళ్ళందరికీ ఈ థెఫ్ట్ ఇవన్నీ ఏమంటే కలిసి చేసేటువంటి, ఒకరికొకరు సహకరించుకుంటూ చేసేటువంటి నేరాలు కాబట్టి అందరినీ కలిపి విచారించవచ్చు, చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 222 ఏమన్నది అందరినీ జాయింట్ గా చార్జ్ చేసే విషయం 223 చెప్తుంది. ఈ నేరాలు ఏంటన్నది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఎఫ్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్స్ 411 and 414 of the Indian Penal Code or either of those sections in respect of stolen property, the possession of which has been transferred by one offense. ఇందాకనే చదువుకున్నాం మనం, రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ మరి అసిస్టింగ్ ఫర్ కన్సీలింగ్ ది ప్రాపర్టీ అని చదువుకున్నాం కదా, అందుకు సంబంధించిన వాళ్ళందరినీ కలిపి చార్జ్ చేయొచ్చు అని చెప్పేసి ఎఫ్ చెప్తాను. జి, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండర్ చాప్టర్ 12 of the IPC relating to counterfeit coin and persons accused of any other offense under said chapter relating to the same coin or of abetment or of or attempt to commit any such offense, and the provisions contained in the former part of the chapter shall so far as may be applied to such charges. ఈ కాయిన్ అంటే ఈ చాప్టర్ 12 వచ్చేసి మనకు కాయిన్స్ గురించి ఉంటుంది. అందులో ఒక కౌంటర్ఫీట్ కాయిన్ సంబంధించి సంబంధం ఉన్న అందరి పర్సన్స్ ని, అంటే మెటీరియల్ సప్లై చేసేవాడికి, అది తయారు చేసేవాడికి, పొజిషన్ లో ఉన్నవాడికి, అది చలామణి చేసేవాడికి, అందరికీ కలిపి ఒకటే దీని కింద చార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పేటువంటి ఇది మనకి జీ. అంతే, ఇంకేం లేదు. అంటే మొత్తం ఆ చాప్టర్ లో ఉన్న నేరాలన్నిటికీ సంబంధించి ఇది అన్నమాట. Provided that where a number of persons are charged with separate offences and such persons do not fall within any of the categories specified in this section, the magistrate or court of session may, if such persons by an application writing so desire, and if he or it is satisfied that such persons would not be prejudicially affected thereby, and it is expedient to so to do, try all such persons together. ఇది మనకు ఫస్ట్ లో కూడా వచ్చింది, అలాగే ఇక్కడ కూడా వచ్చిందన్నమాట. వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుని రైటింగ్ లో ఆ పర్సన్స్, అంటే నాకు ఆ నేరంతో ఏం సంబంధం ఉంది సార్, నా నేరం సపరేట్, నన్ను సపరేట్ గా విచారించండి అని అప్లికేషన్ పెట్టినప్పుడు, లేదు నన్ను కూడా కలిపి విచారించండి అనే అప్లికేషన్ పెట్టినప్పుడు మేజిస్ట్రేట్ గారు కానీ కోర్టు కానీ, కోర్ట్ ఆఫ్ సెషన్స్ కానీ, ఇక్కడ మేజిస్ట్రేట్ అన్నారు, కోర్ట్ ఆఫ్ సెషన్ అన్నారు. ఈ మేజిస్ట్రేట్ గారిని ఇక్కడ మనం హీ అనుకోవాలి. హీ అన్నది ఈ మేజిస్ట్రేట్, కోర్ట్ ఆఫ్ సెషన్ అంటే ఇట్. సాటిస్ఫై అయితే ఇలా జాయింట్ గా కలిపి వీళ్ళని విచారించడం వల్ల వీళ్ళకి ఏమి ప్రిజుడిస్ జరగదు అని కోర్టు కానీ మేజిస్ట్రేట్ గారు అనుకుంటే వాళ్ళని ట్రై ఆల్ సచ్ పర్సన్స్ టుగెదర్ అంటారు. ఇలాంటి నేరాల్లో ఈ సెక్షన్ కింద ఇన్ దిస్ సెక్షన్ అన్నిగా చూడండి, ఈ సెక్షన్ కింద 223
224. Withdrawal of remaining charges on conviction on one of several charges. When a charge containing more heads than one is framed against the same person, and when a conviction has been had on one or more of them, the complainant or the officer conduct the prosecution may, with the consent of the court, withdraw the remaining charges or charges. May, with the consent of the court, withdraw the remaining charge or charges, or the court of its own accord may stay the inquiry into or trial of such charge or charges, and such withdrawal shall have the effect of an acquittal on such charge or charges unless the conviction be set aside, in which case the said court, subject to the order of the court setting aside the conviction, may proceed with the inquiry into or trial of the charge or charges so withdrawn. ఇది ఇంకోసారి చూడాలి మనం. వెన్ చార్జ్ కంటైనింగ్ మోర్ హెడ్స్, చార్జ్ లో ఒక హెడ్ కాకుండా మోర్ హెడ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ ఒక హెడ్ ఏంటి, మోర్ హెడ్స్ అంటే మీరు మళ్ళీ సిఆర్పిసిలో చివరికి వెళ్ళాలి. సిఆర్పిసి ఉన్న వాళ్ళు చివరిలో వస్తే నేను చెప్తాను ఫామ్ నంబర్ ఎంత ఉందని. చివరికి రండి చెప్తాను. ఫామ్ నంబర్ 32 తీయండి. చూసారా, ఫామ్ నంబర్ 32 సార్. ఫామ్ నంబర్ 32లో సెకండ్ పార్ట్ ఉంటుంది, చార్జెస్ విత్ 2 or more హెడ్స్ అంటుంది. ఎస్ సార్. అక్కడ ఫస్ట్లీ సెకండ్లీ అని ఇచ్చారు కదా, సెకండ్లీ అని ఉంటుంది, థర్డ్లీ అని ఉంది, ఫోర్త్లీ అవన్నీ ఉన్నాయి కదా. అవును సార్. అలా ఉన్నప్పుడు వెన్ చార్జ్ కంటైనింగ్ మోర్ హెడ్స్ దన్ వన్ ఈస్ ఫ్రేమ్డ్ అగైన్స్ ది సేమ్ పర్సన్, ఒకే పర్సన్ మీద ఒక హెడ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి చార్జ్ ఫ్రేమ్ చేయబడింది అనుకోండి, చేసింది అనుకోండి. అండ్ వెన్ ఏ కన్విక్షన్ హ్యాస్ బీన్ హ్యాడ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దెమ్, మరి కన్విక్షన్ అయితే ఒక హెడ్ లేదా అంతకంటే ఎక్కువ హెడ్స్ కి కన్విక్షన్ అయితే వచ్చింది అతనికి. ది కంప్లైనెంట్ ఆర్ ది ఆఫీసర్ కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్, అలాంటప్పుడు ఆ కంప్లైనెంట్ కానీ లేదా ఆ ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తున్న ఆఫీసర్ కానీ మే, విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కోర్టు కన్సెంట్ తో విత్డ్రా ది రిమైనింగ్ చార్జ్ ఆర్ చార్జెస్. ఇలా ఉన్నాయి కదా, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ అని ఇచ్చారు కదా, ఒక నెరంలో హెడ్స్ ఇచ్చారు కదా. వీటిల్లో ఏదైనా ఒకదానికి కానీ ఒకటి కంటే ఎక్కువ దానికి కానీ శిక్ష పడింది అనుకోండి, అప్పుడు మిగతావి ప్రాసిక్యూటర్ కానీ లేదా కంప్లైంట్ కానీ కోర్టు పర్మిషన్ తీసుకుని విత్ కన్సెంట్ ఆఫ్ ది కోర్టు విత్డ్రా చేసుకోవచ్చట. ది కోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్ మే స్టే ది ఎంక్వైరీ ఇంటూ ఆ ట్రయల్ ఆఫ్ సచ్ చార్జ్ ఆర్ చార్జెస్. అది ఒకదానికి శిక్ష పడ వెంటనే కోర్టు ఏం చేయొచ్చట, ఆఫ్ ఇట్ ఓన్ అకార్డ్ అంటే తను స్వయంగా ఏం చేయొచ్చు, స్టే ది ఎంక్వైరీ ఇంటూ ఆ ట్రయల్ ఆఫ్ సచ్ చార్జ్ ఆర్ చార్జెస్. సచ్ చార్జెస్ అంటే ఏ చార్జెస్ అని అర్థం చేసుకోవాలా, దేనికైతే శిక్ష పడలేదో అవి విత్డ్రా చేసుకున్నవి సచ్ చార్జెస్ అవి. అండ్ సచ్ విత్డ్రాయల్
అలా చేసుకున్న విత్డ్రాయల్ షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ యాక్విటల్ ఆన్ సచ్ చార్జ్ ఆర్ చార్జెస్. అంటే విత్డ్రా చేసుకున్నటువంటి చార్జెస్ సంబంధించి అతను దేనిగా పరిగణించబడతాడు? అక్విటల్ గా వదిలిపెట్టినట్టు. Acquittal, నిర్దోషిగా నిర్దోషిగా పరిగణించబడతాడు. 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 అన్లెస్ ది కన్విక్షన్ బి సెట్ అసైడ్. ఒకవేళ కన్విక్షన్ సెట్ అసైడ్ అనుకోండి, ఇన్ విచ్ కేస్ దిస్ సైడ్ కోర్ట్ సబ్జెక్ట్ టు ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ సెట్టింగ్ అసైడ్ ది కన్విక్షన్ మే ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ ఇంటూ ఆర్ ట్రయల్ ఆఫ్ ది చార్జ్ ఆర్ చార్జెస్ సో విత్ డ్రా. ఒకవేళ ఇది ఉంది కదా, ఏమంటారు, కన్విక్షన్ పడ్డది వచ్చేసి ఆ నేరం ఒకదానికి కన్విక్షన్ పడింది అనుకోండి, 1 or more అన్నాం కదా, అది పైకోర్టే కదా, అప్పీలేట్ కోర్ట్ వచ్చేసి సెట్ అసైడ్ చేసింది అనుకోండి, అన్లెస్ ది కన్విక్షన్ బి సెట్ అసైడ్, ఇన్ విచ్ కేస్ ది సెడ్ కోర్ట్, ఆ కోర్టు అంటే సబ్జెక్ట్ టు ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ సెట్టింగ్ అసైడ్ ది కన్విక్షన్. ఏ కోర్టు సెట్ అసైడ్ చేస్తుంది కన్విక్షన్? అప్పీలేట్ కోర్టే కదా. ఆ ఆర్డర్ కు లోబడి may proceed with the inquiry into or trial of the charge or charges so withdrawn. ఈ విత్డ్రా చేసుకున్నారు కదా, ఇక్కడ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నప్పుడు కోర్టు ఏం చేయొచ్చట, లేదు కోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్ మే స్టే ది ఇంక్వైరీ ఇంటూ అని చెప్పాను. అలా విత్డ్రా చేసుకున్నటువంటి నేరాలకు సంబంధించి ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ స్టే చేయొచ్చు కోర్టు తనకు తానుగా అన్నారు కదా, అయింది, స్టే చేసింది. ఈ శిక్ష మాత్రం వేసింది, మిగతావి స్టే చేసింది, అయిందా. ఇది ఏమన్నారు, యాక్విటల్ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ అలా ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో పైకోర్టుకి వెళ్ళినప్పుడు సెట్ అసైడ్ అయింది అనుకోండి, అప్పుడు కింది కోర్టు ఏం చేయొచ్చట, ఏదైతే స్టే చేశారో వాటి మీద మళ్ళీ ప్రొసీడ్ చేయొచ్చు. ఇది చాలా డీప్ గా మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇది తర్వాత నేర్చుకున్నాము. ఫస్ట్ అయితే నేను ఈ మొత్తం సిఆర్పిసి అయితే కంప్లీట్ చేయాలన్నా ఫస్ట్ చేద్దాం. ఇది మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇంట్లో నేను చెప్తే విన్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో పెట్టి ఉంటాను కదా, అప్పుడు ఒకసారి వినండి. బాగా నేర్చుకోవాలనుకున్నవారు, మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ చార్జ్ ఫ్రేమింగ్ అనేది డీప్ గా చూసుకోవాలి. ఎందుకంటే దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే తీరుతుంది. కాబట్టి ఇది మటుకు మీరు సంపూర్ణంగా నేర్చుకోవాల్సిందే. సార్.